యూరోప్ వనిత ఒక ఆమెకు కాంచీపురం గురించి కానీ పరమాచార్య స్వామి గురించి కానీ ఏమీ తెలియదు. తనకు 2 సార్లు స్వప్నంలో ఒక ఆమె పచ్చని చీర కట్టుకొని ఒంటి నిండా ఆభరణాలు ధరించి అభయహస్తంతో ఆశీర్వదిస్తూ తనను చూడటానికి రమ్మని ఆదేశించినట్టుగా కనపడింది. ఏమీ పాలుపోక పూణేలో PhD చేస్తున్న తన సహోదరితో స్వప్న విషయం చెప్పింది. అలాంటి వారు భారతదేశంలో దేవీ దేవతలలోనే ఉంటారని, కనుక ఇక్కడికి వచ్చి స్వప్నంలో కనిపించిన పచ్చచీర ఆభరణాలు ధరించిన ఆ స్త్రీ కోసం వెతకమని సలహా ఇచ్చింది. ఆమె కొద్దిగా ధనం కూడబెట్టి భారతదేశానికి వచ్చి ఎన్నో ప్రాంతాలు దేవాలయాలు తిరిగింది. కానీ తన కలలో కనిపించిన స్త్రీ మాత్రం ఎక్కడా కనపడలేదు. అలా ఆమె కలవై చేరుకుంది. అప్పుడే మహాస్వామి వారు అక్కడ ఉన్నారు. ఆమె మహాస్వామి వారికి తన స్వప్నం గురించి చెబుతాం అనుకుంది. తన కారు డ్రైవరు శ్రీమఠం భక్తుడితో ఆమెకు మహాస్వామి వారి ఏకాంత దర్శనం కావాలని కోరుకుంటోందని చెప్పాడు. అతను స్వామివారికి తెలుపగా అనుష్ఠానం పూర్తయిన తర్వాత దర్శనం ఇవ్వడానికి పరమాచార్య స్వామి వారు ఒప్పుకున్నారు. వెనుక వైపు ఉన్న బావి దగ్గరికి ఆమెని రమ్మన్నారు. ఒక ఆడ సహాయకురాలితో ఆమె అక్కడకు వెళ్ళింది. మహాస్వామి వారు బయటకు వచ్చి దర్శనం ఇచ్చారు. ఆమె కొద్దిసేపు స్వామివారిని చూసి వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. అక్కడున్నవారు ఆమె చుట్టూ చేరి నీరు చల్లి ఉపశాంతి చేశారు. 1 గంట తర్వాత ఆమె స్వస్థురాలయ్యింది. ఏం జరిగింది అని అడగగా, నా కలలో కనిపించిన పచ్చని చీర కట్టుకొని ఆభరణాలు ధరించిన స్త్రీని వారిలో చూశాను అని చెప్పింది. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు చేసిన ప్రయాణంలో ఈ రోజుతో తన కలలో వచ్చిన స్త్రీమూర్తిని దర్శించుకుంది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అని స్వామివారి వద్ద వీడ్కోలు తీసుకుంది. మహాస్వామి వారు ఒక యాపిల్ను ప్రసాదంగా ఇచ్చి పంపించారు. మరుసటి రోజు మఠంలో ఒక సన్యాసితో మాట్లాడుతూ మహాస్వామి వారు మూక పంచసతి గురించి అడిగారు. మూక శంకరులు కూడా అమ్మవారి గుని ఇలాగే చూసుకున్నారు అని చెప్పారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.